కేదార్నాథ్ ఆలయం. ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఆలయం. పవిత్ర పుణ్యక్షేత్రంగా గౌరవించబడే ఆలయం కేదార్నాథ్ ఆలయం. ఏటా మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. అసలు కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? ఈ కేదార్నాథ్ ఆలయంలో శివలింగం ఎందుకు భిన్నంగా త్రిభుజాకారంలో ఉంటుంది? అసలు ఇది ఎలా ఏర్పడింది? అసలు ఈ ఆలయాన్ని 6 నెలలు ఎందుకు మూసివేస్తారు? దాని వెనుకున్న రహస్యం ఏమిటి? అలాగే ఈ ఆలయ రహస్యాల గురించి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు జ్యోతిర్లింగాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మకి, విష్ణువుకి ఒక వాదన మొదలవుతుంది. ఆ వాదన ఏమిటంటే త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, విష్ణు, ఈశ్వర ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అని. ఈ విషయంపై బ్రహ్మ విష్ణువుతో వాదనకి దిగుతాడు. అయితే ఆ వాదన అనేది మరింత ఉధృతంగా మారడంతో విష్ణువు వాదనను ముగించేందుకు బ్రహ్మకి ఎంత నచ్చజెప్పినా బ్రహ్మ మాత్రం వినకుండా నేనే ఈ విశ్వానికి అధినాథుడనని అంటూ పెడబొబ్బలు పెట్టసాగుతాడు. ఆ సమయంలో అలా వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విశ్వమంతా కంపించడం మొదలవుతుంది. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలేంటి ఈ హెచ్చరిక వాతావరణం అని అర్థం కాక బ్రహ్మ, విష్ణు మొదట వారి వాదనను ఆపేసి చుట్టుప్రక్కల చూడసాగారు. అలా జరుగుతున్న ఆ సమయంలో వారిద్దరి మధ్యలో నుంచి ఒక లింగం పొడవాటి స్తంభం రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ లింగం యొక్క మొదలు చివరనను బ్రహ్మ, విష్ణువు కనుగొనలేకపోతారు. చివరికి విష్ణువు శివునికి ఇలా ప్రార్థిస్తాడు. దేవాదిదేవ, ఆది అంతాలు లేని ఈ జ్వాలాలింగాన్ని అభిషేకించడం, అర్చించడం మా వల్ల కాదు. కావున నీవు ఈ జ్వాలా రూపాన్ని ఉపసంహరించుకొని మా పూజలు అందుకోవడానికి అర్హమైన రూపంలో అవతరించు స్వామి అని ప్రార్థించారు. అలా విష్ణువు ప్రార్థనతో శాంతించిన శివుడు మరుక్షణమే ఆ ప్రదేశంలో ఒక శివలింగంగా అవతరించాడు. అదే విశ్వంలోని మొట్టమొదటి శివలింగం. అయితే ఈ మొదటి శివలింగం యొక్క కాంతి కిరణాలు అనేవి ఈ భూమి మీద 64 చోట్ల పడ్డాయి. ఆ చోట్లలోనే నేడు శివలింగాలుగా ఏర్పడి శివుడి ఆలయాలుగా కొనియాడబడుతున్నాయి. ఈ 64లో 12 మాత్రం అత్యంత శక్తివంతమైనవి. ఆ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కేదార్నాథ్ జ్యోతిర్లింగం. హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కోరిక ఏంటంటే ఈ 12 జ్యోతిర్లింగాలను ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటాడు. కారణం ఈ 12 జ్యోతిర్లింగాలు చూస్తే శివుని కటాక్షం లభిస్తుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు కేదార్నాథ్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు సాక్షాత్ శివుడే ఈ ప్రదేశంలో తిరిగాడు అని చరిత్ర చెబుతుంది. అలాగే ఎంతో మంది ఋషులు ఏళ్ల తరబడి ఎవరికి కనిపించకుండా ఇక్కడ తపస్సు చేశారట. అలాగే ఇక్కడ 6 నెలలు శివుడు మనుషుల ద్వారా పూజలందుకుంటాడు. మరో 6 నెలలు దేవతల ద్వారా పూజలందుకుంటాడట. అందుకే ఈ కేదార్నాథ్ ఆలయాన్ని దేవభూమిగా పిలుస్తారు. అలాంటి గొప్ప ప్రాంతమైన ఈ కేదార్నాథ్ గురించి, అలాగే ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు అని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు మరియు ఎప్పుడు నిర్మించారు అనేది ఖచ్చితంగా తెలియదు. కేదార్నాథ్ అనే పేరుకు క్షేత్రానికి ప్రభువు అని అర్థం. అయితే ఈ ఆలయ నిర్మాణం గురించి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ సముద్ర మట్టానికి 3583 అడుగుల ఎత్తులో మందాకిని నది పక్కన ఉంది. ప్రపంచంలోని శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఉత్తరాఖండ్లోని చోరాబరి హిమాలయ పర్వత సానువులో కేదారేశ్వరుడు కొలువున్నాడు. అత్యంత విశిష్టమైన ఈ ఆలయం ఏడాదిలో 6 మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా 6 మాసాలు పూర్తిగా మంచుతో నిండిపోతుంది. ఆలయం మూసిన తర్వాత 6 మాసాల పాటు ఉకిమట్లో పూజలు నిర్వహిస్తారు. కేదార్నాథ్ ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ శివుడు ధరించిన గేదె రూపంలోని వెనుక భాగాన్ని పూజిస్తున్నారని చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీహరి విష్ణువు అవతారమైన గొప్ప సన్యాసి నరనారాయణ ఋషి హిమాలయాలలోని కేదార శిఖరంపై తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అతను శివుణ్ణి తప్పకుండా భూలోకంలోనే, అది కూడా కేదార్నాథ్ లోనే తన నిజ రూపంలోనే ఉండిపోవాలని కోరాడు. అప్పుడు శివుడు అతనికి వరమిచ్చి తదాస్తు అంటూ వెళ్లిపోతాడు. అప్పటి నుండి కేదార్నాథ్ భగవంతుని నివాసంగా పేర్కొనబడింది. స్కంద పురాణంలోని కేదార్ అధ్యాయంలో కేదార్నాథ్ ధామ్ గురించి ప్రస్తావించబడింది. దీని ప్రకారం కేదార్నాథ్ అనేది శివుడు తన శిఖ నుంచి పవిత్రమైన గంగను విడిపించే ప్రదేశం. హిమాలయాల్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని చార్ధామ్ యాత్ర అంటారు. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఎత్తైనది. అంతేకాకుండా ఈ కేదార్నాథ్ ఆలయం గురించి ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. కేదార్నాథ్ గురించిన ఒక పౌరాణిక కథనం హిందూ ఇతిహాసం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ కౌరవుల సోదరులను, ఇతర రక్త సంబంధికులందరినీ చంపిన పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకున్నారు. ఆ విధంగా వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి శివుడిని వెతకడానికి మరియు అతని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట వారు పవిత్ర నగరమైన వారణాసికి వెళ్తారు. ఇది శివునికి ఇష్టమైన నగరం అని నమ్ముతారు. అయితే యుద్ధంలో మరణం మరియు అన్యాయంపై చాలా కోపంగా ఉన్న శివుడు వారిని కలవడానికి ఇష్టపడడు మరియు పాండవుల ప్రార్థనకు అతను స్పందించలేదు. తమ పాప విముక్తి కోసం పాండవులు శివుడిని వెతుక్కుంటూ హిమాలయాల వైపు వెళ్తారు. పశువుల మందలో బోలే శంకరుడు ఉన్నాడని ఆకాశవాణి ద్వారా పాండవులు తెలుసుకుంటారు. తన వైపు వస్తున్న పాండవులను చూసి శివుడు అదృశ్యమై కేదార్లో స్థిరపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు కూడా శివుడిని వెంబడించి కేదార పర్వతానికి వెళ్తారు. పాండవులు కూడా కేదార పర్వతానికి చేరుకున్నప్పుడు వారిని చూసి శివుడు గేదె రూపాన్ని ధరించి జంతువుల మధ్యకి వెళ్తాడు. పాండవులు శివుని దర్శనం కోసం ఒక పథకం వేశారు. ఆ తర్వాత భీముడు భారీ రూపాన్ని ధరించి తన 2 కాళ్లను కేదార్ పర్వతానికి ఇరువైపులా చాచాడు. అన్ని జంతువులు భీముని పాదాల మధ్యకు వెళ్ళాయి. కానీ గేదె రూపంలో ఉన్న శివుడు
అతని పాదాల నుండి కిందికి వెళ్ళడానికి ఇష్టపడడు. అక్కడి నుండి బయటపడడానికి ప్రయత్నించినప్పుడు భీముడు అతనిని గుర్తించాడు. శివుడిని గుర్తించిన భీముడు గేదెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు గేదె భూమిలోకి వెళ్లిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు భీముడు గేదె మూపురం గట్టిగా పట్టుకున్నాడు. శివుడు పాండవుల భక్తికి సంతోషించి వారికి ప్రత్యక్షమై పాపాల నుండి విముక్తులను చేశాడు. అప్పటి నుండి ఇక్కడ శివుడు త్రిభుజాకార లింగ రూపంలో కొలువై ఉంటాడని చెబుతారు. అయితే ఎద్దు మూపురం కేదార్నాథ్లోనే ఉండగా ఎద్దు భూమిలో కనిపించకుండా పోయింది. ఎద్దు యొక్క ఇతర శరీర భాగాలు 4 ఇతర ప్రదేశాలలో కనిపించాయి. తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖం, మధ్యప్రదేశ్లో నాభి మరియు కడుపు, కల్పేశ్వర్ లేదా కల్పనాథ్లో జుట్టు. 5 వేర్వేరు రూపాల్లో శివుడు తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం ఈ 5 ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఈ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. కేదార్నాథ్ ఆలయాన్ని ఆది శంకరాచార్యులు పునరుద్ధరించారు. అతని సమాధి కూడా ఆలయం సముదాయం వెనుకనే ఉంది. ఇక్కడ ఆది శంకరాచార్యులు స్వయంగా తన మరణాన్ని ఆహ్వానించినట్లు ప్రతీతి. 2013లో కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కూలిపోయాయి. కొన్ని వందల మంది మరణించారు. కానీ కేదార్నాథ్ ఆలయంకు మాత్రం ఏమీ కాలేదు. ఆ లోయలో ఉన్న ప్రతిదీ నాశనం అయింది. కానీ చాలా ఆశ్చర్యంగా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఈ రాయి. కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఒక భారీ రాయి ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ అలా వచ్చి కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా నిలిచింది. దీనివల్ల అటుగా వచ్చిన నీరు ఆ ఆలయానికి 2 వైపులా చీలి ప్రవహించింది. అప్పుడు ఆలయానికి ఏమీ కాలేదు. ఆలయంలో ఉన్న కొంతమంది భక్తులకు కూడా ఏమీ కాలేదు. ఈ రాయి నేటికి కేదార్నాథ్ ఆలయం వెనుక ఉంది. ఇది కేదార్నాథ్ ఆలయాన్ని ఒక శిలలాగా కాపాడుతుంది. అయితే సరిగ్గా వరదల సమయంలో ఇంత పెద్ద రాయి కొట్టుకొని వచ్చి ఆ ఆలయం వెనుక ఎలా నిలిచింది? వరద నీరు ఆ ఆలయాన్ని ముంచేయకుండా ఎలా అడ్డుకుంది? ఇదంతా విన్నాక ఇదంతా యాదృచ్ఛికమా లేదా భగవంతుని దివ్య నాటకమా అని అర్థం కాదు. ఈ రాయి ఇప్పటికీ ఆలయం వెనుక ఉంది. దీనిని ఇప్పటికీ భీమశిలగా పూజలు చేస్తారు. ఈ ఆలయం వరద తీవ్రతను తట్టుకున్నప్పటికీ సంక్లిష్టమైన పరిసర ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా వందలాది మంది యాత్రికులు, స్థానికులు మరణించారు. కేదార్నాథ్లోని షాప్స్, హోటల్స్ ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ పగిలిపోయాయి. ఈ కేదార్నాథ్ ఆలయం 400 సంవత్సరాలకు పైగా మంచుతో కప్పబడి ఉంది. ఆ తర్వాత ఆలయానికి జీవం పోశారని పురాణాల్లో పేర్కొన్నారు. కేదార్నాథ్, మధ్య మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్ మరియు కల్పేశ్వర్ అనేవి ఉత్తరాఖండ్లోని ఈ 5 ఆలయాలను కలిపి పంచకేదార్ అని పిలుస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కేదార్నాథ్ టెంపుల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.